గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. జిల్లా వెలుగోడు ప్రాంతం చెందిన వాళ్ళం మేము. డాక్టరేట్ కూడా ఈరోజు రావడం జరిగిందండి. సో మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు గుర్తించి వీళ్ళు స్ఫూర్తి కేంద్రం వాళ్ళు, స్ఫూర్తి ఇంటర్నేషనల్ వాళ్ళు నా భార్యకు నారీ శక్తిను, తర్వాత నాకు డాక్టరేట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందండి. సో ఇది చాలా శుభదాయకంగా, కాబట్టి వీళ్ళకి నాకు సేవారత్న అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి? సార్ నేను 20 ఇయర్స్ నుంచి, గత 20 సంవత్సరాల నుంచి నేను ఎడ్యుకేషన్లో, యూత్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్లో వర్క్ చేయడం వల్ల నాకు ఇది అవార్డు రావడం జరిగిందండి. ఈరోజు మీకు ఈ అవకాశం కలిగించిన స్ఫూర్తి సర్వీస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఏమన్నా ఈ అవకాశం కలిగించిన స్ఫూర్తి సేవా సంస్థ, తర్వాత ఏషియాని ఇంటర్నేషనల్ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. స్ఫూర్తి సంస్థ నడిపిస్తున్న ఆకుల రమేష్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి రాబోయే రోజుల్లో ఇదే కార్యక్రమాలను నేను చేపడుతూ ముందుకు వెళ్తూ యూత్ డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తాను. మీకు గతంలో కూడా ఏమైనా బహుమతులు తీసుకోవడం? సార్ గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు ఒకటిను, తర్వాత గోల్డెన్ నంది అవార్డు ఒకటి రవీంద్ర భారతిలో తీసుకోవడం జరిగింది. స్ఫూర్తి అవార్డు కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం జరిగింది కూడా. అండ్ డాక్టరేట్ కూడా ఇక్కడ తీసుకున్నాము. బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందండి. తర్వాత రాజ్ కుమార్ ఫౌండేషన్ అవార్డు కూడా వచ్చిందండి నాకు. అండ్ మోరైల్ మాకు కర్నూలు జిల్లాలో ఆంధ్రజ్యోతి వాళ్ళు బెస్ట్ అవార్డు కూడా ప్రకటించడం జరిగిందండి. సో ఇవన్నీ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడైతే మనం నిమగ్నం అవుతామో అది ప్రతి మందిలో అది ప్రాచుర్యం కలుగుతుంది. ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోనక్కర్లేదు మాకు అవార్డు రావాలని, కానీ ఇలాంటి సంస్థలు గమనించి మనకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మీరు 2 మాటలు మేడం. ఈరోజు ప్రోగ్రామ్ జస్ట్ నాకు ఈ నారశక్తి అవార్డు రావడం చాలా ఆనందకరంగా ఉంది సార్. అలాగే ఆకుల రమేష్ సార్కి అభినందనలు. మీరు ఎలాంటి సోషల్ సర్వీస్ చేస్తూ వచ్చారు? ఎలాంటి సర్వీస్ని వీళ్ళు గుర్తించి బహుమతి ఇవ్వడం జరిగింది? అచ్చా అచ్చా ఈరోజు మీరు బహుమతి అందుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఈరోజు బహుమతి అందుకోవడం చాలా ఆనందకరంగా ఉంది సార్. అచ్చా ఈరోజు మీరు ఇంత కష్టపడి ఈరోజు బహుమతి అందుకున్నారు. అయితే మహిళా సొసైటీకి కూడా ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటారా? కష్టపడితే సాధించి మహిళా సంఘం ఈ సొసైటీలో మహిళ బాగా కష్టపడడం, మహిళలు ధైర్యంగా నిలబడాలి.